అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరులపై భూ కబ్జా కేసు నమోదైంది. టీడీపీ మహిళా నేత స్వప్న భూమిని కబ్జా చేసిన కేసులో ఎమ్మెల్యే అనుచరుడు గంగారాంతో పాటు ముగ్గురుపై ఫోర్త్ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు గంగారాంను A1గా చేర్చారు. ఇప్పటికే 2 కేసుల్లో నిందితుడిగా ఉన్న గంగారాం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. నంబూరి వైన్ షాప్ దహనం కేసులోనూ ఇతనిపై దర్యాప్తు కొనసాగుతుంది. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరులపై భూ కబ్జా కేసు నమోదైంది. టీడీపీ మహిళా నేత స్వప్న భూమిని కబ్జా చేశారని కూడా ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు గంగారాంతో పాటు ముగ్గురుపై కూడా ఫోర్త్ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు గంగారాంను A1గా చేర్చారు పోలీసులు. ఇప్పటికే 2 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు గంగారాం. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు గంగారాంని. నంబూరి వైన్ షాప్ దహనం కేసులోని కూడా గంగారాంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రైట్ యోగానంద్, ఇప్పటికే అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరులపై కూడా భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం గంగారాం కూడా పరారులో ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కేసు డీటెయిల్స్ ఏంటి? గంగారాంని ఎప్పుడు పట్టుకుంటామంటున్నారు? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులపై వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా మరొక ఎఫ్ఐఆర్ కూడా నమోదవడంతో ఇప్పుడు కేసుల సంఖ్య 2కు పెరిగింది. అయితే ప్రస్తుతం ఎగ్జిబిషన్ పై దాడి కేసులో గంగారాం, మరో అయితే స్వప్న టీడీపీ మహిళా నేత స్వప్న ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి మరొక కేసు కూడా, అది కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టడానికి ఇది కూడా అన్బెయిలబుల్ కేసే అంటున్నారు. ఖచ్చితంగా దీనిపై కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే గంగారాం. ఖచ్చితంగా 7 ఏళ్ల పైబడి శిక్ష కాబట్టి వీటిపై బెయిల్ ఇచ్చే అవకాశం కూడా లేదంటూ కూడా స్పష్టం తెలుస్తోంది. అదేవిధంగా గంగారాం ఇప్పటికీ కూడా అజ్ఞాతంలో ఉండడంతో ఆయన కోసం పోలీసులు వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మరో కేసు అయితే నంబూరి వైన్స్ని దహనం చేసే వైన్ షాప్ దహనం చేసే కేసులో కూడా ఈ గంగారాం పాత్రపై కూడా పోలీసులు ఆరోపిస్తారు. ఇప్పటికే ఈ కేసులో అఖిల్ మరియు మోహన్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిద్దరికి సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇందులో కూడా ఏమైనా గంగారాం ఉంటే అతనిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులకు మరింత ఒక ఆధారం లభించే తెలుస్తుంది. ఇప్పటికే ఆయన అజ్ఞాతంలో ఉండడంతో ఆయన ఎక్కడ ఉన్నాడో అనే కూడా పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అదేవిధంగా ఎమ్మెల్యే మిగతా అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా పోలీసులు పూర్తిగా దృష్టి సారించారు. వీళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందంటూ కూడా అధిష్టానం కూడా పట్టుబట్టిన సమాచారం. దీంతో పోలీసులు వారి కోసం సీరియస్ గా వేట కొనసాగిస్తారు. వినయన మరి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందా? అసలు దీని గురించి ప్రసాద్ ఏమైనా మాట్లాడుతున్నారా? ఇప్పటి వరకు ఎమ్మెల్యేపై ఎక్కడ అధికారికంగా కేసు నమోదు కావాలి, ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదు. కాబట్టి ఇందులో ఎమ్మెల్యే సేఫ్ సైడ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఆయనపై ఎఫ్ఐఆర్ ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. టీడీపీ మహిళా నేత స్వప్న కానీ ఎగ్జిబిషన్ ప్రకృతి కానీ లేదా నంబూరి వైన్స్ ఓనర్ నంబూరు అగటన్న కూడా ఎమ్మెల్యే పేరు ఎక్కడ పెట్టదు. కేవలం గంగారాం వరకు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు, కంప్లైంట్ కూడా వారి పేరు ఉంది కాబట్టి గంగారాం వరకు ఉండొచ్చు. అయితే ఎమ్మెల్యే మాత్రం దీనిపై అయితే సీఎం ను కలిసిన తర్వాత దీనిపై స్పందించే అవకాశం కూడా మన సమాచారం అవుతుంది. వినయన రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.